హలో అండి. ఈరోజు వీడియోలో పూర్వకాలం నుండి ఈరోజు వరకు ఎవర్ గ్రీన్ కర్రీ గుమ్మడికాయ దప్పడం పాతకాలం పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. నేను తీసుకున్న గుమ్మడికాయ 1100 గ్రాములు ఉందండి. దీనిని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను ఒక పెద్ద మందంపాటి గిన్నెలో వేసుకోవాలి. 2 చిలకడ దుంపలను శుభ్రంగా కడిగి గుండ్రంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిలకడ దుంపలను ముందే శుభ్రంగా కడుగుతాం కాబట్టి పైన ఉండే పీలును తీసేసినా లేదా తీయకుండా వేసినా పర్వాలేదండి. నేనైతే తీసే వేస్తున్నానండి. అలానే నాటు చిక్కుళ్ళు దొరికే రోజుల్లో ఈ చిక్కుడుకాయలను గుమ్మడికాయ పులుసులో వేస్తే చాలా బాగుంటుందండి. ఈ చిక్కుడుకాయలు 15 కాయలు సుమారు తీసుకుని శుభ్రంగా కడిగి చిక్కుడుకాయ మొదలు ఉండే ఈనును తీసేసి బౌల్‌లో వేసుకోవాలి. ఒక వంకాయను శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా గుమ్మడికాయ ముక్కలలో వేసుకోవాలి. అలానే ఒక టమాటాను శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద ముక్కలుగా చేసి గుమ్మడికాయ ముక్కలలో వేసుకోవాలి. దీనిలో 4 టేబుల్ స్పూన్స్ సుమారు కోరుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. దీనిలో అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి. ఒక బౌల్‌లో చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని 1 టీ గ్లాస్ వాటర్‌ని వేసి చింతపండు పులుసు తీసి గుమ్మడికాయ ముక్కల మిశ్రమంలో వేసుకోవాలి. దీనిలో పులుసు కోసం 7 టీ గ్లాసుల సుమారు వాటర్‌ని యాడ్ చేయాలి. దీనిలో అరగుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. 2, 3 రెమ్మల కరివేపాకును తుంచి వేసుకోవాలి. దీనిని ఒకసారి అన్నీ కలిసేటట్టు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతితో తిప్పుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని సగానికి విరిచి ఉల్లిపాయ ముక్కలు వేసిన మిక్సీ జార్‌లో వేసి కోర్సుగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా గుమ్మడికాయ ముక్కల పులుసులో వేసి అన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికిన తర్వాత మూత తీసి గుమ్మడికాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని ముక్క ఉడికితే దీనిలో 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకొని పులుసులో వేసుకోవాలి. దీనిని కలుపుకోవాలి. బియ్యపు పిండి వేయడం వలన పులుసు చిక్కబడుతుందండి. 4, 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్‌లో మూత పెట్టి ఉడికించి స్టవ్‌ను కట్టేయాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చీలికలుగా చేసి వేయాలి. దీనిని మీడియం ఫ్లేమ్‌లో ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు వేగనివ్వండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేయాలి. వీటిని కలుపుకోవాలి. దీనిలో 5 రెమ్మల కరివేపాకు వేసి వేగనివ్వాలి. పోపు బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గుమ్మడికాయ పులుసులో వేసి చేత్తో గిన్నెను అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మల కాలం నాటి గుమ్మడికాయ దప్పడం రెడీ. భోజనాల్లో వడ్డించే ఈ గుమ్మడికాయ పులుసు ఇంట్లో నేను చూపించిన విధంగా మీరు ట్రై చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని పాతకాలం నాటి వంటల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.